హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు మనం ఆలు మెంతి కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ప్రాసెస్‌ని చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసుకొని ఒక హాఫ్ కేజీ వరకు ఆలుగడ్డలను అందులో వేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల త్వరగా ఉడికిపోతాయి బంగాళదుంపలు. ఒక 20 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్‌లో. ఇప్పుడు ఒక 2 పెద్ద సైజు మెంతికూర కట్టలు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకోవాలండి. ఆలుగడ్డలు ఉడికినాక పొట్టు తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఒక టీ స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2, 3 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 రెమ్మల కరివేపాకు. వీటన్నిటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలనమాట ఉల్లిపాయ ముక్కల్ని. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మెంతి కూరని వేసుకోవాలి. వేసుకొని మెంతి కూరని పచ్చివాసన పోయేంత వరకు కూడా మగ్గించుకోవాలి ఒక 2, 3 నిమిషాలు. లేదంటే చేదుగా ఉంటుందనమాట కర్రీ. మెంతి కూర మగ్గకపోతే చేదనేది వస్తుందనమాట. ఇప్పుడు ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటన్నిటిని కూడా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక పావు స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ కారం కూడా వేసుకొని వీటన్నిటిని కూడా మగ్గించుకోవాలనమాట. ఈ విధంగా మసాలాను మగ్గినాక ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని లో ఫ్లేమ్‌ని ఉంచుకొని వీటిని నిదానంగా కలుపుకోవాలనమాట. ఈ విధంగా కలుపుకున్నాక ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే ఒక పావు స్పూన్ గరం మసాలా వేసుకొని లో ఫ్లేమ్‌లో మాత్రమే ఈ కర్రీని ఉడికించుకోవాలనమాట. ఒక 5 మినిట్స్ వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి మనం. ఈ విధంగా ఆలు మెంతి కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందనమాట. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ ప్రాసెస్‌లో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.